హైదరాబాద్ నుంచి ఓ 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేల మంది భక్తులు గుట్టకు వస్తుంటారు. అలాగే ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నగరం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో రోజుకు దాదాపు 10,000 మంది భక్తులు వెళ్తుంటారని అధికారుల అంచనా. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వెళ్తున్నారు. హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా గంటపాటు నగరం దాటేందుకే సమయం సరిపోతుంది. దాటిన తర్వాత మరో 2 గంటల ప్రయాణం. మొత్తంగా నగరం నుంచి యాదగిరిగుట్టకు 4-5 గంటలు ప్రయాణానికి అయిపోతుంది. బస్సుల్లో, ప్రైవేటు వెహికల్స్లో వెళ్ళాలంటే అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. గంట సమయంలోనే, అది కూడా కేవలం 20 రూపాయల టికెట్తో యాదగిరిగుట్ట చేరుకోవచ్చని తెలిపింది. గట్కేసర్ యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్ డిపిఆర్ సిద్ధం చేశామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ వెల్లడించారు. ఈ రైల్వే లైన్కు 650 కోట్లు ఖర్చవుతాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 491 కోట్లు బకాయిలు పడినట్లు తెలిపారు. త్వరలోనే చర్లపల్లి నుంచి మరిన్ని ట్రైన్లు ఎంఎంటీఎస్లు నడుపుతామని ప్రకటించారు. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రస్తుతం 16 కోచ్ల సామర్థ్యంతో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో డంబ్లింగ్ పనులు పూర్తయితే మరికొన్ని ట్రైన్లు నడిపే వెసులుబాటు కలుగుతుందని అన్నారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం డిపిఆర్ సిద్ధమవుతోందని, కేంద్రం ఆమోదం పొందిన తర్వాత స్పష్టమైన ప్రకటన వస్తుందని చెప్పారు. కాగా యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ ట్రైన్లు నడపాలని భక్తులు ఎప్పటి నుంచో సౌత్ సెంట్రల్ రైల్వేను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు కొనసాగుతున్నాయి. ఎంఎంటీఎస్ ట్రైన్లు యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి స్టేషన్ వరకు పొడిగించాలని 8 ఏళ్ల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి గట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా 3వ లైన్ను వేయాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా డిపిఆర్ సిద్ధమవుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం తెలిపారు. ఈ ట్రైన్ పట్టాలెక్కితే జస్ట్ 20 రూపాయల ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. మరి సౌత్ సెంట్రల్ రైల్వే కల్పించనున్న ఈ సౌకర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.